అనేక మంది చాలా మంది స్వేచ్ఛగా అనేది బతకడం అనేది నేర్చుకుంటున్నాం. అది ఎవరి నుంచి అంటే అంబేద్కర్ గారి నుంచే. ఈరోజు మనం ఈ స్వేచ్ఛ లేకోకుంటే మనం కట్టుకునే బట్టలు కానీ, తినేటటువంటి తిండి కానీ, తీసుకునేటటువంటి గాలి కానీ, కనీసము వెంట్రుకలు కూడా కట్టించలేనటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంతో కాలంగా అగ్రవర్ణ కులాలు అవ్వడం వల్ల మనకి తిండి కానీ లేనటువంటి రోజుల నుంచి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది అంబేద్కర్ గారి దయ వల్లే. మనం 7 సంవత్సరాల్లో చదివేటటువంటి చదువు ఆయన కేవలం 3.5 సంవత్సరంలోనే చేసి మన భారతదేశంలోనే మొత్తం మన వరల్డ్లోనే ప్రపంచంలోనే ఏకైక డిగ్రీ పట్టా పొందినటువంటి అత్యధిక మహాజ్ఞానిగా నెంబర్ 1గా ఎవరున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ఆయన కృతజ్ఞతగా మనం జయంతిని జరుపుకోవడం అనేది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. అదే రోజుగా ఈరోజు 134వ రోజున మనం ప్రతి ఒక్కరు పొరాల గ్రామస్తులందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది సంతోషం. ఇప్పుడు చేసుకునే దానికంటే నెక్స్ట్ 135వ జయంతిని కూడా మనం బాగా జరుపుకొని సంతోషంగా ఉండి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదే రకంగా నెక్స్ట్ విగ్రహం కూడా పెట్టాలనేటటువంటిదని అనుకుంటున్నాము. ఆ విగ్రహానికి కూడా మీరు ప్రతి ఒక్కరూ సహకరించి పెద్దలు, గ్రామస్తులు, పిల్లలు, ఎందుకంటే ఇది ప్రపంచంలో చేసుకునేటటువంటి పండగ, ప్రతి ఒక్కరూ చేసుకునేటటువంటి పండగ. ఆ రోజు అంబేద్కర్ గారు కనుక మనకు లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చిండేది కాదు, ఇలా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు కూడా కాదు. కనీసం ఆయన స్కూల్లో కూడా వెళ్ళనీకోకుండా బయట మాత్రమే చదువుకొని ఎంతో గొప్ప జ్ఞానిగా అయినాడు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు. ఈరోజు మనం ఇలా ఉంటున్నామంటే అంబేద్కర్ గారి కృషి వల్లే. ఆయన పుట్టినరోజు తరపున మీకు అందరికీ చెప్పడం ఏంటంటే ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఒక గుడి కట్టిస్తే 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు, కానీ ఒక బడి కట్టిస్తే 100 మంది మహాజ్ఞానులు తయారవుతారు. నేను మీకు ఇచ్చేటటువంటిది ఒక జ్ఞానాన్ని మాత్రమే. ఆ జ్ఞానంతో మీరు తెలివిగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, మీరే నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఒక గుడి దగ్గర మనకి ఏదైనా కూడా జంతు బలి అనేది ఇస్తారు, కానీ సింహాన్ని ఎందుకు బలి ఎవరో మీరే ఆలోచన చేయండి. మీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నాను. ఆ రాజ్యాంగంతో పాటు మీరు ముందుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్లా తయారవ్వాలని, ఆయన ఆశయాలు నెరవేర్చుకోవాలని, చదువుకుంటూ పెద్దలని గౌరవిస్తూ ఆయన రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పొరాల గ్రామస్తులకు, నా తోటి స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఆపుతున్నాను.